అందుకే చూడండి, ఈవెన్ మోషే లాంటి వాళ్ళు కూడా చూడండి, నీ మహిమను నాకు కనపరచున్నప్పుడు కూడా అక్కడ దేవుడు కూడా యాక్చువల్ దాన్ని పూర్తి ఎంకరేజ్ చేయలేదు. అది మంచిదా, అలా ఆశపడడం మంచిదంటే మంచిదే, కానీ ఫుల్గా దేవుడు ఏమై ఉన్నాడో ఉన్నట్టుగా మనం అలా చూడడం మాత్రము, ఆయన ఎలాగైతే ఉన్నాడో ఎగ్జాక్ట్ అలాగునే చూడడం మాత్రము ఈ లోకంలో అది జరగదు. ఎందుకంటే మనకంత సామర్థ్యము లేదు. అలాగనే దేవుడు తన మహిమను బయలుపరచుకోవడం అంటే ఈ భూలోకంలో కొంతవరకు మనం ఆశపడినంత వరకు, మనం చూసి తట్టుకోగలిగేంత వరకు మాత్రమే దేవుడు తన మహిమను కనపరుస్తాడు. చాలామంది చూడండి ఈ రోజుల్లోని గబుక్కొని సడన్గా ఏదో అంటే వెనక్కి పడిపోతారు. వాళ్ళు ఏమంటారు, దేవుని యొక్క మహిమలు, దేవుని యొక్క శక్తి అంటారు. వెంటనే ఎక్కడో కూడా దేవుడు మనుషుల యొక్క సామర్థ్యానికి మించి తన మహిమను కానీ తన శక్తిని కానీ దేవుడు కనపరుచుకోడు. యాక్చువల్ దేవుడు అలా చేయడు. బైబిల్లో కొంతమందికి దేవుడు తాను బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళకి భయం వేసింది, వాళ్ళు కూడా పడ్డారు, కానీ వాళ్ళు ముందుకు సాష్టాంగపడినట్లు బైబిల్ మనం చూస్తాం. కానీ యాక్చువల్గా ఈ రోజుల్లో మనం చూస్తే వాళ్ళందరూ వెనక్కి పడతారు. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి మనం చూసినప్పుడు ముందుకు పడ్డామంటే అర్థం అంటూ రకంగా నువ్వు తట్టుకోలేక పడ్డావని మాత్రమే కాదు, కానీ అక్కడ నువ్వు యాక్చువల్గా దేవుని దగ్గర నువ్వు సాష్టాంగ నమస్కారం చేస్తున్నావు రకంగా. బైబిల్లో భక్తులందరూ కూడా మీరు ఎక్కడైనా సరే బైబిల్ మీద చదవండి, దేవుడు తన మహిమను కనపరుచుకుంటే వాళ్ళు ముందుకు పడడం బైబిల్ మనం చూస్తాం. కానీ ఈరోజు చాలామంది వెనక్కి పడతారు. మరి అదేంటో వాళ్ళే చెప్పాలి యాక్చువల్గా. కాబట్టి ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా తన మహిమను యాక్చువల్గా మనం తట్టుకోలేంత బలంగా ఏమీ ఒక కరెంట్ షాక్ తినేంతలా దేవుడు ఎప్పుడు బయలుపరచుకోడు. దేవుడు మనతో చాలా డీసెంట్గా, చాలా శ్రేష్టంగా, చాలా సున్నితంగా మనతో దేవుడు వ్యవహరిస్తాడు. నువ్వు ఆశపడ్డావనుకో దేవుడు కనపరుచుకుంటాడు. కానీ ఎంత కనపరుచుకుంటాడు అంటే ఎంతైతే నువ్వు దాన్ని చూసి తట్టుకోగల అంతవరకే దేవుడు కనపరుచుకుంటాడు. అందుకే మోషే కూడా ఎక్స్పెక్ట్ చేశాడు, ప్రభువా నీ మహిమను నాకు కనపరచు అన్నాడు. కానీ యాక్చువల్ దేవుడు అన్నాడు, మోషే యాక్చువల్గా నన్ను చూసి నువ్వు తట్టుకోలేవు, కాబట్టి నువ్వు ఆ బండ మధ్యలో నిలబడి జస్ట్ ఇలా దాటి వెళ్తాను, నువ్వు నా వెనకలు మాత్రమే నువ్వు దాన్ని చూస్తాను దేవుడు చెప్పాడు. చూడండి, అక్కడ ఎంత మోషే బహుశా తెలుసో తెలియకో తనకున్నటువంటి ఆశను బట్టి మహిమను చూడాలని ఆశపడ్డాడు. కానీ దేవుని తెలిసిన విషయం ఏంటంటే తన మహిమను పూర్తిగా కనుక మోషేకి బయలుపరిస్తే మోషే చూసి తట్టుకోలేడనే విషయం దేవుని తెలుసు. కాబట్టి మోషే ఎంతైతే తట్టుకోవాలో అంతవరకు మాత్రమే, దేవుని మహిమను చూసి తృప్తి చెందేంత వరకు మాత్రమే దేవుడు మహిమను కనపరచాడు. కానీ చూసి తట్టుకోలేనంతలాగా దేవుడు మోషేకి ఆ రోజున కనపరచుకోలేదు.